హలో అందరికీ వెల్కమ్ టు మా మినీ లాగ్. ఈరోజు నేను చిట్టి ముత్యాల రైస్తో పలావ్ చేస్తున్నానండి. సండే స్పెషల్ అనమాట. ఏమేమి కావాలో చూసేద్దామా. బిర్యానీ స్పైసెస్ ఇంకా 3 ఆనియన్స్ పెద్ద ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానండి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, చిన్ని సాంబార్ ఉల్లిపాయలు అండి, అవి ఒక 4 తీసుకున్నాను. ఇంకా 10 నుంచి 15 పచ్చిమిర్చి. నేను ఒక కేజీ చిట్టి ముత్యాల రైస్ని తీసుకున్నానండి. నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక కళాయి పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకొని ఫ్రై అయ్యాక మనం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్, ఎల్లుల్లిపాయలు వేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి. అదే గిన్నెలో నెయ్యి ఇంకా ఆయిల్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. హీట్ అయ్యాక మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ చిన్న ఉల్లిపాయలు అంటే సాంబార్ ఉల్లిపాయలు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, ఉప్పు, గరం మసాలా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ అడగకుండా ఉండడానికి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిందండి. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ని కూడా వేసుకొని పేస్ట్ మంచిగా రైస్కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. రైస్ని వాటర్ పోయకుండా ఒక 5 to 10 minutes అలా కుక్ చేసుకోవాలి. అలా 10 minutes కుక్ చేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. ఇంక ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ కలుపుకోవాలండి. వాటర్ అన్నీ అయిపోయినాయండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి 10 to 15 minutes కుక్ చేసుకుంటే మన చిట్టి ముత్యాల రైస్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ చిట్టి ముత్యాల రైస్ పలావ్ అయితే చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుందండి. ఇందులో ఆనియన్స్ కూడా వేసాను కదా, చాలా బాగుంటున్నాయి ఆనియన్స్ కూడా. ఇంకా పలావ్లోకి కాంబినేషన్ కింద మేమైతే చికెన్ గ్రేవీ చేసుకున్నాము. చికెన్ గ్రేవీ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పొలంలోకి అయితే ఆనియన్, క్యారెట్ వేసి రైతా చేశాను. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాము. ఈ చిట్టి ముత్యాల రైస్ పలావ్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.